నవ్వకు, ముందే చిరాకులో ఉన్నా, చంపేస్తా. సీత, రామ్ వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తా. వద్దు, వాడు రావాలి, నా చేతిలో చావాలి. రండి బావగారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఇది మర్యాద అడిగినట్లేదు, మర్డర్ చేయడానికి అడిగినట్టుంది. బాలుగాడు ఎస్కేప్ అయిపోయాడే. ఆడిని పెళ్లి చేసుకుని పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నాను. మిస్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నాడు. అంటే నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరా? అది వేరేగా చెప్పాలా? హలో మేడం. హలో సీత, బాలు చెప్పాడు నీ గురించి. నేనే చెప్పమని చెప్పాను మేడం. వై? అంటే ఈ జాబ్ రావాలంటే ఒకటి టాలెంట్ ఉండాలి, లేకపోతే రికమెండేషన్ ఉండాలి. టాలెంట్ ఎలాగో నాలో లేదు, అందుకే రికమెండ్ చేయమని చెప్పాను. ఓకే, నీకు బాలు ఎలా తెలుసు? అది ఎస్ చెప్తే హస్బెండ్ అయ్యేవాడు, నో చెప్పాను కాబట్టి ఫ్రెండ్ అయ్యాడు. అంటే ఇప్పుడు 13th ఎపిసోడ్ మొత్తం చెప్పాలంటే కష్టం కదా మేడం. ఓకే, నీ క్లారిటీ ఉంది కదా? ఫుల్గా. ఓకే, ఈ కంపెనీ పాలసీ ఏంటంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ జాబ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి మేడం. మరి నాకు జాబ్ ఇస్తానంటే నేను చెప్తాను. నీకు నేను జాబ్ ఇచ్చాను. అవునా? అది నాకు పెళ్లి కాలేదు మేడం. ఇప్పుడు ఎలా మరి? మా కంపెనీలో పెళ్లి చేసుకున్న వాళ్ళకే జాబ్ ఇస్తాను. ఈరోజు ఎవరినన్నా పెళ్లి చేసుకొని రేపు ఆఫీస్లో జాయిన్ అవ్వు. ఇప్పటికిప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటారు మేడం? అంటే చాలా పనులు ఉంటాయి కదా. పెళ్లి కొడుకు ఒప్పుకోవాలి, పెళ్లి మండపం చూడాలి, అండ్ రిలేటివ్స్ని పిలవాలి, ఫుడ్ పెట్టాలి, తాళి కట్టించుకోవాలి, అండ్ శోభనం. స్టాప్. సరే, బాలు రికమెండ్ చేశాడు కాబట్టి జాబ్లో జాయిన్ చేసుకుంటున్నా. బట్ వన్ కండిషన్, నువ్వే మిస్టేక్ చేసినా జాబ్లో నుంచి తీసేస్తా. ఓకే మేడం. ఏంటి బ్రో, అర్జెంటా? వాష్రూమ్స్ ఒకవైపు ఉన్నాయి. లేదు బ్రో, లోపల ఏం జరుగుతుందని చెప్పి టెన్షన్గా ఉంది. లోపలున్న అమ్మాయికి ఏం టెన్షన్ లేదు, నీకెందుకు బ్రో? ఏయ్ పోరా. నేను కాదు, నువ్వే కంగారుగున్నావు. ముందు వాష్రూమ్కి వెళ్ళు. ఎగ్జాక్ట్లీ. వీడేంటి బాడీ వాష్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేస్తుండు? ఏమో చెప్తున్నావు? ఏం లేదు. సరే. వీడేంది బాడీ వాష్, ఫేస్ వాష్, అసలు ఏంటిది? ఏంట్రా ఇందాక ఏదో వాడుతున్నావు? యాక్చువల్లీ బాటిల్ మీద బాడీ వాష్ అని చూశాను, అండ్ నువ్వేమో బాడీ వాష్తో ఫేస్ వాష్ చేసుకుంటావు. నీకేమైనా పిచ్చా? అరే, అది బాడీ వాష్ కాదురా, ఇది ముస్టెక్ ఓషన్ బాడీ వాష్ 3-in-1 ప్రొడక్ట్. దీన్ని ఫేస్ వాష్ గా యూస్ చేయొచ్చు, హెయిర్ షాంపూగా యూస్ చేయొచ్చు, అండ్ బాడీ వాష్ గా కూడా యూస్ చేయొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను ఫేస్ కోసం డిఫరెంట్ ఫేస్ వాష్, హెయిర్ కోసం డిఫరెంట్ షాంపూస్, అండ్ బాడీ కోసం సోప్స్ వాడుతుంటా మామా. ఎన్నో రోజు స్నానం చేయడానికి సోప్ వాడతావా? కామెడీరా. అఫ్ కోర్స్, అందరూ అలాగే వాడతారు కదా. లేదురా, ఇలా సోప్ యూస్ చేయడం అనేది పాతకాలంలో యూస్ చేస్తుండే. ఇప్పుడు మనం అప్గ్రేడ్ అయ్యాం, బాడీ వాష్ యూస్ చేయాలి. ఇందులో అలోవెరా ఉంటుంది, ఇది నీ డ్యామేజ్డ్ అయిన స్కిన్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ ఉంది, ఇది స్కిన్ కాంప్లెక్షన్ ని బ్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మెంథాల్ కూడా ఉంటుంది, ఇది స్కిన్ ని డీప్ గా నరిష్ చేసి ఫ్రెష్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. బ్రో, ఇది నాకు ఇచ్చేయచ్చుగా బ్రో. ఎంతైనా నీ ఆఫీస్ కొలికే కదా, మనం ఒకటిగా మామా, ప్లీజ్ బ్రో. లేదురా, ఇది నా పర్సనల్, అండ్ ముస్టాక్ చాలా ఫేమస్ బ్రాండ్ కదా, నువ్వు కూడా ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను దీని లింక్స్ డిస్క్రిప్షన్ పిన్డ్ కామెంట్లో మెన్షన్ చేశాను, వెళ్ళి కొనుక్కో. సరేరా, నేను ఇప్పుడే ఆర్డర్ పెట్టుకుంటాను దీన్ని. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ స్కిన్ని ఫ్రెష్గా హైడ్రేట్గా ఉంచాలనుకుంటే ముస్టాక్ ఓషన్ 3-in-1 బాడీ వాష్ని యూస్ చేయండి. ట్రస్ట్ మీ, ఒకసారి ముస్టాక్ ట్రై చేయండి, ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ మీరు చాలా కూల్గా ఫీల్ అవుతారు. లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆర్డర్ నౌ. రామ్, నేను మేనేజర్ పిలుస్తుందేమో. అవును, సీత కూడా అక్కడే ఉంది. వెళ్ళు మరి. వెళ్ళాలి.
రామ్ రామ్ బ్రో ఆ, మేనేజర్ నేను పిలుస్తుంది. అమ్మో లోపలికి వెళ్ళడం కన్నా నరకానికి వెళ్ళడం చాలా ఈజీ బ్రో. ఏంటి ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? అమ్మాయి నాకెలా తెలుస్తుంది? అమ్మాయి మన రూమేటా? ఏమో. లేదు బ్రో. లోపలికి రా. వెళ్ళు బ్రో వెళ్ళు. రామ్ నిన్నే పిలిచేది, లోపలికి రా. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? పిలిచినప్పుడు రావాలని తెలీదా? అంటే బయట ఆకాష్తో మాట్లాడుతున్నాను మేడం. వచ్చిన ఫస్ట్ డేనే సోది మాట్లాడుకుంటున్నారా? లేదు మేడం, నేను వర్క్ ఎలా చేయాలని చెప్పి చిన్న డిస్కషన్ పెడుతున్నాను అంతే. వాడికే ఏం రాదు, వాడు నీకు చెప్తున్నాడా? నీ రెజ్యూమ్లో చేసిన కోర్స్ అంతా నిజమేనా? అయ్యో అమ్మ తోడు మేడం, చేసింది మొత్తం నేనే. కావంటే ఇదిగో ఈ అమ్మాయి మీద ఒట్టు. ఓకే ఓకే, నేను నమ్ముతున్నా. ఫస్ట్ ఆ చేతి. థ్యాంక్ యూ మేడం. సీత, తను రామ్ నిన్ననే జాయిన్ అయ్యాడు. తెలుసు మేడం. తన ఏయ్ సీత, ఐఎమ్ రామ్. నా మద్దలకి మూర్ఛ రోగం. ఏంటి నాకా? నీకు కాదు, చిన్న మద్దలు నా మూర్ఛ రోగం. యాక్చువల్లీ అది ప్లీజ్ అర్థం చేసుకోవే. Do you know each other before? No way. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. ఓకే, యూ బోత్ ఆర్ ఫ్రెషర్స్. రేపటి నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నేనే మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఓకే 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 మేడం. మేడం, ఈరోజు ఏం వర్క్ చేయమంటారు? బయట వాచ్మెన్ ఉన్నాడా? హా. తన్ని పంపించేసేయ్, నువ్వు ఆ జాబ్ చెయ్యి. ఓహ్ సారీ మేడం, మీకు కోపం తెప్పించినట్టున్నానా? ఐఎమ్ రియలీ వెరీ సారీ. హాయ్, హాయ్ దిస్ ఇస్ ఆకాష్. సీత. ఆయనకి పెళ్ళైపోయింది. నాకు పెళ్ళయిందని మీకెట తెలుసు బ్రో? మీకు పెళ్లి కాకపోతే ఇక్కడ జాబ్ రాదు కదా బ్రో. కరెక్టే బ్రో, ఇంటెలిజెంట్. నాకు తెలుసు బ్రో. మరి మీరు? ఐఎమ్ సింగిల్ అండ్ వర్జిన్. ఎవరు డేకనట్టుంది. మరి మీరు? నేను ఆమె కూడా సింగిలే. ఆవిడకి పెళ్లి కాలేదని మీకెట తెలుసు బ్రో? కింద కాలికి మెట్లు లేవు, గెస్ట్ చేశాను. నువ్వు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బ్రో. నాకు తెలుసు బ్రో. వీడికి అంత సీన్ లేదులే. ఏంటి బ్రో అంత మాట అన్నది? అమ్మాయి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. నువ్వు ఏం వర్క్ చేస్తావు బ్రో ఇక్కడ? నువ్వు వదిలేస్తే నేను అదే చూసుకుంటా బ్రో. ఏంది బ్రో నువ్వు కూడా అట్లే ఉండవు? ఏమండి సీత గారు? చెప్పండి రామ్ గారు. మీకు మా ఆఫీస్లో ఏం పనండి? అది మీ ఆఫీస్ కాదండి, ఇప్పుడు నేను కూడా అక్కడే వర్క్ చేస్తున్నా. చా, నేను ఇంకా అంట్లు తోమడానికి వచ్చావేమో అనుకున్నాను. అయినా నీకున్న కోడి బ్రెయిన్కి ఆ బ్యాక్లాస్కి ఎవడే నీకు జాబ్ ఇచ్చింది? నీలాగా మరదలకి ముష్టి రోగం అని చెప్పి రాలేదు నేను. అది నా అవసరం కోసం చేశాను, ఆ తర్వాత సంగతే. నీకు జాబ్ ఎలా వచ్చిందో చెప్పు. అంతా బాలుమయమ. బాలువా? అంటే అంటే నువ్వు అనుకుందే కరెక్ట్. బాలు వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు వాడిని వద్దని రిజెక్ట్ చేసావు కదే, అయినా నీకు జాబ్ ఎలా వచ్చింది? హలో, రిజెక్ట్ చేసింది పెళ్ళికి, ఫ్రెండ్షిప్కి కాదు. ఏమన్నా హెల్ప్ కావాలి అంటే అడగమన్నాడు. అప్పుడు నా బావ ఆఫీస్లో నాకు జాబ్ కావాలి అని అడిగాను. నైట్ ఇలా చెప్పానో లేదో, మార్నింగ్ కల్లా సెట్ చేసేసాడు. అయినా నిజం చెప్పే, నేను వేరే అమ్మాయిని పట్టించుకుని వెళ్ళిపోతున్నానే కదా. నీకంత సీన్ లేదులే. నీకోసం నేనేం జాబ్లో జాయిన్ అవ్వలేదు, నా కోసం, నా జాబ్ కోసం జాయిన్ అయ్యాను. కవర్ చేయకు, తెలుస్తుంది. అబ్బచ్చా, నీ మొహానికి ప్రియానే పడలేదు, ఇంకో ఆఫీస్లోనా? నువ్వు ఈ రామ్ గడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అక్కడ ఏముందని అంచనా చేయడానికి? రెచ్చగొట్టక సీత. నువ్వు రెచ్చిపోయిన పీకేదేం లేదు రామ్. భలేపోతావు సీత. ఏం చేస్తావురా? ఫస్ట్ ఆఫీస్లో ఎవరినైనా పడగొట్టు, అప్పుడు చూద్దాం. తర్వాత ఆపలేవు. ముందు మొదలుపెట్టు రామ్. సీత, చూపిస్తానే నీకు, చూపిస్తానే. దిగవే. ఎందుకు? దిగు చెప్తాను. అది ఎందుకు? దిగవే. ఏంటి?
నువ్వు ఆటోలో వచ్చి ఆఫీస్కి. ఏ పెట్రోల్ అయిపోయిందా? అది కాదే, ఆఫీస్లో తెలిస్తే మన ఇద్దరం బావ మొదలని ఫిక్స్ అయిపోతారే. అంటే అంటే ఏంటే, నా కొంపలో కుంపిట అయిపోద్ది. ఊహకు తెలిసిందనుకో నా జాబ్ పీకేస్తుంది. సచ్చినోడా, నీ జాబ్ కోసం నన్ను రోడ్డు మీద వదిలేస్తావా? కొన్ని రోజులే కదా సీత, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే. అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత అలవాటు అయిపోద్ది. ఓకేనా, ప్లీజ్ వచ్చేవే. రే ఆటో ఆవిడయ్యా. అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. యూ వాంట్ టు ప్లే? హా. వెరీ సీత. సీత లంకలో ఉంది మేడం, రాముడి కోసం వెయిటింగ్ అనుకుంటా. నేను అడిగింది ఆ సీత గురించి కాదు, మన కంపెనీలో వర్క్ చేస్తున్న సీత గురించి. మీరెక్కడున్నారంటే నా గుండెలు ఉన్నారని చెప్పగలను, మరి సీత ఎక్కడుందంటే నేనేం చెప్తాను మేడం. నీ రెజ్యూమ్లో ఆ కోర్స్ లేదనుకుంటా. ఏం కోర్స్ మేడం? హౌ టు మేక్స్ పులిహోర అని. మేడం ఈ మాటలన్నీ బ్రెయిన్ నుంచి కాదు మేడం, నా మనసు నుంచి వస్తున్నాయి. ఆ మాటలు నీ గొంతులోనే ఆపేసాయి, లేదంటే ఫ్యాన్ క్యూరేసి చంపేస్తాను. సర్లే మేడం, అంత హార్ష్ డిసిషన్స్ ఎందుకులే మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హాయ్ సీత, ఏమైంది లేట్ వచ్చావు? ఒక సచ్చినోడు నన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తా అని బైక్ ఎక్కించుకొని నన్ను మధ్యలో ఆటో ఎక్కించాడు మ్యామ్, అందుకే లేట్ అయింది. ఎవరు తను? ఉన్నాడులేండి, మా బావ. వేస్ట్ ఫెలో. పాపం ఆయనకేం పనులున్నాయి ఏమో ఆలోచించాలి కదా. మా బావనంటే మీకేంటి రామ్ గారు? అంటే ఊరికేనండి, ఊరికే. అయినా నీకెందుకురా వాళ్ళ గురించి? వాళ్ళ బావని సచ్చినోడా అంటది, లేకపోతే చంపేస్తుంది. నీ పన్ను చూసుకో. ఓకే మేడం. ఫస్ట్ థింగ్, మీరిద్దరు నన్ను మేడం అని పిలవడం మానేయండి. మరి ఇంకేమని పిలవాలి మేడం? జస్ట్ కాల్ మీ ఊహ. ఆహా. ఊహ. ఓవర్ యాక్షన్ చేయకు, ఊహ అని పిలు. ఓకే మేడం. ఓకే, ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే చలో. వస్తున్నాను మేడం. దట్స్ ఇట్ గైస్. నీకు అర్థమైందా? యా అర్థమైంది ఊహ. రామ్, నీకు అర్థమైందా? అదిరిపోయింది. అదే అర్థమైంది అంటున్నాను. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఓకే. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటే కొల్లుకుంటున్నావు? మేడం నాకు పడిపోతానా? ఎవరిని? ఆ ఊహనా? అబ్బచ్చా, నీకు అంత సీన్ లేదులే. మేడం పడేయమంటే చెప్పా, 2 minutes పని ఈజీగా అయిపోద్ది. సరే చూద్దాం, తన్ని లైన్లో పెట్టు. ఈ వీక్ అంతా పనులు నేనే చేస్తా. సరే పెట్టా? బ్యాట్ ఓకే, పడేస్తాను చూడు. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముస్టాక్ 3-in-1 ఓషన్ బాడీ వాష్ గురించి చెప్పాను. అండ్ ముస్టాక్ అనేది ఒక చాలా ఫేమస్ బ్రాండ్. అండ్ ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉండడంతో పాటు మీరు హోల్ డే చాలా కూల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ డైలీ దీన్ని యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ పిన్డ్ కామెంట్లో లింక్స్ మెన్షన్ చేశాను. ఇవాళ వెళ్ళి ముస్టాక్ని కొనుక్కోండి.